దిక్కుమాలిన వాళ్ళారా మీరు, పాపపు సొమ్ము కోసం అదే సీసాలు కడిగి ఆ సీసాల్లో మీరు ఆఫ్రికా ఫార్ములాని తెచ్చి ఇవాళ తయారు చేసి జనాలకు అమ్ముతున్నారు. ఏం చేద్దామని రాష్ట్రాన్ని? ఇవాళ ఆఖరికి మందు బాబులను కూడా మీరు వెన్నుపోటు పెడిచి ద్రోహం చేసిన పరిస్థితి ఇవాళ. మరి అదే బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లే ఇవాళకి బ్రాండీ షాపుల్లో ఎందుకు దొరుకుతున్నాయి? అదే భూమ్ ఎందుకు దొరుకుతుంది? మళ్ళీ కొత్తగా సూపర్ 6 ఎందుకు వచ్చింది? స్పెషల్ స్టేటస్ అన్నారు, 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 గవర్నర్ అన్నారు, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు, అవన్నీ దొరుకుతున్నాయి. ఆడితో పాటు సూపర్ 6 కూడా దొరుకుతుంది అప్పుడు. మరి ఆ యాగవా? మరి జే బ్రాండ్లు అన్నారు, జే బ్రాండ్లు ఇవాళ ఎందుకు అమ్ముతున్నారు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిదీ డిస్టిలరీలు తయారై వచ్చింది, అది ఏ బ్రాండ్ అన్నామని. కానీ మీరు సొంతంగా తయారు చేస్తున్నారు కదా, ఏం చేస్తారు జనాల్ని? ఏం చేద్దామని? ఇవాళ మద్యపాన ప్రియులందరికీ కూడా అయ్యా బాబు జాగ్రత్త, తాగబాకండి. చూస్తున్నారు కదా ఇవాళ జరిగేటువంటి ఏ షాపులో ఏ సీసా నకిలీదో ఏ సీసా అసలుదో ఇవాళ మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీ భార్య పిల్లల మీద మమకారంతో మందు తాగేప్పుడు జాగ్రత్త అయ్యా. చంద్రబాబు నమ్ముకుని బాగుపడినోడు ఎవడు లేడయ్యా. చివరికి మందు బాబులు మీరు అతను నమ్మారు. ఇవాళ మీకు జరుగుతున్నటువంటి ద్రోహం చూస్తున్నారు. ప్రతి షాపు దగ్గర మీరు కొనేటువంటి ప్రతి సీసాని జాగ్రత్తగా చూడండి, అన్నీ పరీక్ష చేయండి, సీలు కరెక్టా కాదో చూసుకోండి. అలాగే గట్టిగా డిమాండ్ చేసి అవసరమైతే ఆ సీసా మూత తీసి వాసన చూపించాకే మీరు తాగండి. ఏం చెప్తాం, వాసన కూడా అట్టా ఉందో లేదో మనకు తెలియదు. ఆఫ్రికాలో ఏం కనిపెట్టారో ఫార్ములా, ఏం చేశారో తెలియదు, ఆఫ్రికా మందు. కాబట్టి తాగకుండా ఉంటే మంచిది. లేదు తాగలేకపోతే నరాలు లాగేస్తున్నాయి, చంద్రబాబు అలవాటు చేసేసాడు మాకు మందు అనుకుంటే జాగ్రత్తగా చూసి తెరిపారా తీరా చూసి సీసాని 100 సార్లు పరీక్ష చేసి అవసరమైతే భూతద్దాలు కొనుక్కుని సీసాని జాగ్రత్తగా పరిశీలించి అవి దొంగ సీళ్ళ, ఏ సీళ్ళ, నకిలీ సీళ్ళ, నకిలీ సీసాన జాగ్రత్తగా చూసుకుని మద్యాన్ని సేవించమని చెప్పని మీ అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త, మీ అందరికీ కూడా జాగ్రత్త చెప్తూ, అట్లాగే నారా లోకేష్ నాయుడు గారు పోయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాండ్లు ఇచ్చాము, నాణ్యమైన మందు, సరసమైన మందు, సరసమైన రేట్లకు అని చెప్పానంటే వాళ్ళొక్కళ్ళకే మంచిది ఇస్తున్నారు, బాగా మాట నిలబెట్టుకున్నాడని అందరూ నవ్వుకుంటుంటే ఇవాళ వాళ్ళ ఆశల మీద కూడా వాళ్ళ నమ్మకం మీద కూడా నీళ్లు చల్లేసిన పరిస్థితి. వాళ్ళ రాష్ట్రంలో ప్రాంతంలో సొంత లిక్కర్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలని తెలుగుదేశం వాళ్ళు ఏర్పాటు చేసి, అంటే 16 మాసాల్లో ఇవాళ అంటే ప్రజలకి ఏ మందు తాగుతున్నామో కూడా ఇప్పుడు జగన్ గారి మీద మందు వేశారు, భూమ్ అన్నారు. ఒక సినిమా వాడు మాట్లాడతాడు, సినిమాలోనేమో కిరాతకమైనటువంటి పాత్రలు వేస్తాడు, రేపులు, మర్డర్లు, వంచనలు, ద్రోహం, తప్పుడు పనులు చేసే పాత్రలు వేసేటువంటి ఒకడు ఉన్నాడు. ఆడితో చేయించారు భూమ్. ఈ భూమి ఎక్కడదని? అరే నాన్న భూమ్ ఇప్పుడు కూడా ఉంది. భూమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలనలో కూడా భూమ్ ఉంది. అసలు భూమ్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు. మరి ఆ భూమ్ అయిపోయింది. ఇవాళ సూపర్ 6 కూడా అమ్ముతున్నారు. స్పెషల్ స్టేటస్ అమ్మారు మొన్నటిదాకా, ఇవాళ సూపర్ 6 కూడా అమ్ముతున్నారు. సూపర్ 6 అమ్ముతున్నారు, నాణ్యమైన మందు కూడా అమ్ముతున్నారు. ఏది బ్రాండ్? ఇది నాణ్యమైన మందు అనే బ్రాండ్. ఇవాళ ఇన్ని చేస్తూ ఇవాళ సొంతంగా తయారీ ఎక్కడ? రాయలసీమలో 2, ఇప్పటికి కోస్తాలో ఒకటి పట్టుకున్నారు, ఇక కోస్తాలో ఇంకా 2, ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ మిగతా ఎప్పుడు పట్టుకుంటారు? అంటే రాష్ట్రంలో నాణ్యమైన మందు ఇస్తున్నామని చెప్పారు, అన్ని బ్రాండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి కంటే కూడా తక్కువగా ఎందుకు ఉంటున్నాయి? చెప్పగలరా? ఎందుకుంటున్నాయంటే మీ సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి, తెలుగుదేశం తయారు చేసినటువంటి సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి. ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్ టీడీపీ వాళ్ళందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టి, ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు. ఇవాళ పవన్ నాయుడు గారు
ఆయన్ని వాళ్ళ కలుగునాయుడు అనాలి. ఆ కలుగునాయుడు గారి కలుగులోంచి రాడు. ఎలక్షన్ల ముందు మాత్రం అసలు మామూలుగా రెచ్చిపోతాడు, ఊగిపోతాడు, తూగిపోతాడు, అరుస్తాడు, తలకాయ బాదుకుంటాడు, జుట్టు పీక్కుంటాడు. సారు ఇప్పుడు లేరు, కలుగులో ఉంటారు కలుగునాయుడు గారు. క్విక్ కైక్ మండం, ఆడవాళ్ళ మీద మానభంగాలు, సుగాలి ప్రీతి గురించి, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు రోడ్డు ఎక్కితే కలుగులో ఉంటాడు. వాళ్ళ అన్నయ్య గారిని బాలకృష్ణ గారు అవమానిస్తే కలుగులో ఉంటాడు. పైకి రాడు, బయటికి రాడు. ఆడపిల్లలకి మానభంగాలు జరుగుతుంటే, ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా ఉంటే, అగాత్యాలు జరుగుతుంటే కలుగులోంచి బయటికి రాడు. ఇవాళ ఏ అగాయిత్యాలు జరిగినా, ఏ ప్రజలకి నష్టం జరిగినా, ఏ ప్రజలకి ద్రోహం జరిగినా కలుగులోంచి బయటికి రానటువంటి కలుగునాయుడు ఒక్కసారి ఆయన నిజస్వరూపం అనేది ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెక్డౌల్ లేదు, మ్యాన్షన్ హౌస్ లేదు, బ్యాగ్ పైపర్ లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని జే బ్రాండ్లు అన్నారు. మరి ఇవన్నీ ఎవరి బ్రాండ్లు? చంద్రబాబు బ్రాండా, పీకే బ్రాండా, ఎల్కే బ్రాండా? ఏ బ్రాండు? సిబిఎన్నా, పీకేనా, ఎల్కేనా? ఏ బ్రాండ్ మీది? దేవస్థానం బోర్డు మెంబర్ మరియు యువ నాయకులు మనోజ్, లోకేష్, ఆది నారాయణ మరియు జనసేన పార్టీ నాయకులు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఓకే, మనం 2 రోజులుగా అనుకుంటా కంబలపల్లిలో ఒక చిన్న డెన్ను, అంటే నాకు తెలిసి ఒక 2-3 వేలు రెంట్ ఉంటుంది అనుకుంటుంది. అంత రెంట్ ఉన్న డెన్నులో మద్యం, ఏదో లెక్కర్ స్కామ్ అంటారో, లేకపోతే దాన్ని నకిలీ మద్యం అంటారో, కల్తీ మద్యం అంటారో, అది ఏదో వైసీపీ వాళ్ళకి తెలుసు దాన్ని ఏమంటారో, దొరికింది, పట్టుకున్నారు. ఎవరు పట్టుకునింది? మా ప్రభుత్వం పట్టుకుంది. జనసేన టీడీపీ ప్రభుత్వం పట్టుకునింది, అరెస్ట్ చేశారు. ఎవరు చేశారు? మా ప్రభుత్వం చేసింది. సస్పెండ్ చేశారు వాళ్ళని. ఎవరు చేశారు? మా ప్రభుత్వం చేసింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నారు. ఎవరు చేశారు? మా ప్రభుత్వం చేసింది. మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు అనేక బెల్ట్ షాపులు, అనేక కల్తీ మద్యం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకరిని కనీసం ఒక 50 ml బాటిల్ పట్టుకునే చరిత్ర ఏమైనా ఉందా? మీరు ఎందుకు పట్టుకోలేదు ఒకరు కూడా? మీరే లిక్కర్ స్కామ్లో వేల కోట్లు దోచేసి ఇప్పుడు ఎంతమంది జైలుకు పోతాం మనం చూస్తున్నాం. పట్టుకునేది మేము, సస్పెండ్ చేసింది మేము. అంత ధైర్యం మీరు ఇప్పుడు చేశారా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అడుగుతున్నా, మీరు ఎవరైనా సరే 5 సంవత్సరాల్లో ఇన్ని దొరుకుంటాయి, ఎందుకు మీరు పట్టుకోలేదు? మేము పట్టుకున్నాము, కేసు పెట్టాము, శిక్షిస్తున్నాము, సస్పెండ్ చేశాము, అది మా కూటమి ప్రభుత్వం సత్తా. అది మీరు దాని గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ కాదు. అతను ఉన్నాడు బందర్ బస్ స్టాండ్లో బాత్రూమ్లు కడుగున్నాను ఉన్నాడు, అనొచ్చు నేను కూడా. మాజీ మంత్రి నాని, పాలేరు నాని, పేరు నాని కదా, పేరు పాలేరు నాని, బందర్ బస్ స్టాండ్లో బాత్రూమ్లు కడుక్కునే బతుకత్తంది. అతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. తంబలపల్లికి నీకేం సంబంధం? మద్యం పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? బయటికి రావాలి కదా అన్నాడు. ఒరే నాయన చెప్పేది గుర్తుపెట్టుకో, నువ్వు సాక్షి పేపర్ టీవీ సాక్షి పేపర్ చూడటం మానేసి మిగతా టీవీల పేపర్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏడన్నాడు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుగుతాడో తెలుస్తుంది. నువ్వు సాక్షి పేపర్ సాక్షి టీవీలు చూస్తావు కాబట్టి నీకు ఆయన ఎక్కడో తెలియదు. రాష్ట్రంలో తిరుగుతున్నాడు ఆయన, ప్రతి ప్రోటోకాల్ ప్రోగ్రాంకి వస్తున్నాడు, క్యాబినెట్ మీటింగ్లకు వస్తున్నాడు, పిఠాపురం సమస్యలు కానీ తీరుస్తున్నాడు, రాష్ట్రపతి సమస్యలు తీరుస్తున్నాడు. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఆయన ఆంధ్రప్రదేశ్కి మాత్రం పరిమితం కాదు, తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లో కూడా కీలకమైన నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి.
కర్ణాటకలో నీటి సరఫరా నీటి ఇబ్బందులు ఉంటే కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారికి విన్నతి వచ్చింది, సార్ మా సమస్య తీర్చండి అనేసి. దాన్ని కూడా ప్రధానమంత్రితో అంటే ఆ శాఖ మంత్రితో మాట్లాడి మీ సమస్య తీరుస్తామని చెప్పిన నాయకుడైనా ఆయన. తమిళనాడులో మనం చూసుకుంటాం, మదురై పీరియడ్ ఎలక్షన్, రేపు ఎలక్షన్ ప్రచారం తమిళనాడు కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. రేపు అక్కడ పోటీ చేసిన ఆశ్చర్యం లేదు మేము. అలాంటి నాయకుడైన ఆయన ఎట్టా మీలాగా ఒక ఇంటికాడ కూర్చొని కాపలాగా పని పాట లేదనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు. ఎలక్షన్ ముందు ఊగిపోయినాయంటే అవును, ఎలక్షన్ ముందు మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు, మీరు చేసిన దోపిడిని మేము ప్రజలకు చూపించాం. ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను పరిపాలించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆ పనిలో ఉంటామా? నీలాగా కుక్కలా మరుగుతూ ఉంటామా మైకుల ముందర? ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం నాలుగు కత్తిరిస్తాం. నానికి చెప్తున్నా, పాలేరు నానికి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పనితీరుని దేశాన్ని ఒప్పుకోవద్దు. లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి ఎలాగో చెప్పాలి, మమ్మల్ని సన్మానించాల్సింది పోయి మాకు సాల్వా కప్పాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడతారని మాట్లాడలేము కూడా ఇంకా. లేకపోతే ఆయన అద్భుతమైన పనితీరు, నియోజకవర్గం ప్రజలు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా సినిమా కమిట్మెంట్ అని అయిపోయినాయి. ఆయన పనిచేస్తుంటే, ఆయన పాటిగా పనిచేస్తుంటే ఆయన నోటు కూర్చొని మాట్లాడతావా? నాలుగు కత్తిరిస్తాం, దాన్ని ఏమనుకుంటున్నావు? ఆయనని ఒక మాట మాట్లాడినా ఊరుకునేది తెలియదు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పనితీరు ఎలా తెలుసు. లిక్కర్ స్కాములు చేసి వేల కోట్లు దోచేసి జైలు ఊసలు లెక్కేసుకుంటారు మీ నాయకులందరూ. నువ్వు మమ్మల్ని మాట్లాడతావు. సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు. మళ్ళీ సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించాము. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? కనీసం కానిస్టేబుల్కి ఇచ్చినారా? సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించాము మేము. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఉంది కాబట్టి మరి ఎక్కువ మాట్లాడకూడదు. మేము కూడా ఓకే, సిబిఐ చూసుకుంటుంది. మేము వచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, పని చేసుకొని పోతున్నాం, ప్రజల మెప్పులు పొందినాం. అసలు సూపర్ 6లో లేనిది కూడా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు కూడా సూపర్ 6 చెప్పలేదు, మేము ఇచ్చామే. ప్రభుత్వ బడ్జెట్ ఉన్నా లేకపోయినా ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. ఉచిత బస్సు కానీ, సూపర్ 6 కానీ, పింఛను కానీ. మీరేం చేశారు? లిక్కర్ స్కామ్ చేసి మద్యం, నకిలీ మద్యం దాగిపించి ప్రజల్ని చంపినారు. వేల కోట్లు దోచుకొని వాటాలు పంచుకున్నారు. పేరు నాని చెప్తున్నాం, తిరుపతి జనసేన పార్టీ తరపున నుంచి పాలేరు నాని, క్షమించే పేరు మారుస్తున్నారు, పాలేరు నాని. అతను ఎవరికి పాలేరులో అతనికే తెలుసు. అతను ఎవరికి పాలేరులో అతనికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే బందర్ వచ్చి బస్టాండ్ నిలబెట్టి బట్టలు ఓడదీసి నాలుగు కోసం చెప్పి హెచ్చరిస్తున్నాం. మా నాయకుడు మాట్లాడే అర్హత మీ నాయకుడు అంటే ఎవరు? నువ్వు పాలేరు పని చేస్తానని మీ మాజీ ముఖ్యమంత్రి అతనికే లేదు, నీకెక్కడి నుంచి వస్తుంది? లిక్కర్ స్కామ్లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఒక్కరైనా పట్టుకున్నాం 50 ml మద్యం, నకిలీ మద్యం పట్టుకున్నాం, చూపించారా? చరిత్ర చూపించండి. మేము ఒప్పుకుంటాం. ఎక్కడా లేదు. పట్టుకుందే మేము, కేసు పెట్టి మేము సస్పెండ్ చేస్తాం, ఇంకా విచారిస్తున్నాం. ఇప్పుడు కూడా తాజాగా ఎంతమంది మొత్తం లిస్టు తీస్తున్నాం, బయట అందరూ అరెస్ట్ చేస్తాం. ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మా ప్రభుత్వ పనితీరు. మీలాగా దొంగసారా కాంచి ప్రజలు ప్రాణాలు తీయట్లా. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వైసీపీ నేతలందరూ చెప్తున్నాం, ఖబర్దార్, మర్యాదగా ఉండడం. ఒకటి, ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉందా? అధికార ప్రతినిధులు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నారు, అధికార ప్రతినిధులు ప్రతిరోజు మీరు టీవీ డిబేట్స్లో కానీ ప్రతిరోజు గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అవసరం. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది, టీడీపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేశారు, చంద్రబాబు అది వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మేము కూటమి ప్రభుత్వం కాబట్టి మా వాయిస్ మేము వినిపిస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఒకరిని పట్టుకున్నారా? లేదు కదా. దానికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నకిలీ మద్యం తయారు చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని వాటాడిగారా? పవన్ కళ్యాణ్ కాల్చమని చెప్పారా? ఆయన ఎందుకు మాట్లాడతారు మీరు? ఆయన శాఖలో ఆయనకి ఇచ్చిన ఆయన నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతుంది ఎక్కడున్నారంటే అదే చెప్తున్నారు. సాక్షి పేపర్ టీవీ చూడడం మానేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా కనబడుతున్నారు అతనికి. అతను చూడట్లా, ఓన్లీ సాక్షి టీవీ చూస్తారు కాబట్టి దాంట్లో జగన్ భజన తప్ప వేరే ఉండదు. అదే చెప్తున్నాం. వేరే పేపర్ టీవీ చూడు, కొంచెం జ్ఞానోదయం అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.